ఇప్పుడైతే బయట సన్ చూద్దాం. అసలు ఎంత బ్రైట్గా ఉందంటే ఇవాళ, కానీ ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళ వర్షం వస్తుంది అంటున్నారు. నారాయణ ప్రణయిని నయనాంబువా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే, థర్స్డే అంటే నా ఫేవరెట్ డే. అండ్ లంచ్ బాక్సెస్ హడావిడి అంతా ఉంది మామూలుగానే. మా అమ్మాయికి అయితే ఈరోజు హాఫ్ డే స్కూల్. రేపు అంటే ఫ్రైడే రోజు టీచర్స్ డే రోజు హాలిడే ఉంది కాబట్టి ముందు రోజే టీచర్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. దానికోసమని హాఫ్ డే స్కూల్. అండ్ నిన్న వీడియోలో చెప్పినట్టే కేక్ రెసిపీ ఈరోజు ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. సో ఎవరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. కేక్ రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలకి టేస్ట్ చేయించారంటే ప్రతిసారి బయట కేక్ వద్దు, ఇంట్లోనే కావాలని అడుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఎప్పటిలానే చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడైతే మార్నింగే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బయట నుంచి పాలు, ఈరోజు కొన్ని వెజిటబుల్స్ జ్యూస్ కోసం కుకుంబర్ అవన్నీ కొన్ని మధ్యలో అయిపోతూ ఉంటాయి. అవైతే కంటి డిలైట్లో తెప్పించాను. అవన్నీ లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత గుమ్మంలో ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకొని, ఇక్కడ మా అమ్మాయికి హాఫ్ డే స్కూల్, ఒకటే బ్రేక్ ఉంటుంది. ఏమన్నా వాళ్ళ ఫేవరెట్ స్నాక్ అయితే చేసి పంపించమన్నారు సెలబ్రేషన్స్ కాబట్టి. అక్కడ ఎలాగో చాక్లెట్స్ బిస్కెట్స్ బాగానే తింటారు కాబట్టి ఈరోజు. అండ్ మా అమ్మాయి ఫేవరెట్ స్నాక్ అనగానే ఫస్ట్ మ్యాక్రోనీ చేయమంటుంది. ఇది తన కోసం కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎక్కువ చేయమంటుంది. మన ఇంట్లో చేసే మ్యాక్రోనీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారని. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? వాళ్ళకి ఇష్టమైంది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టమైంది తీసుకెళ్ళడానికే ఇష్టపడతారు. మేము కూడా అంతేలేండి. చిన్నప్పుడు మీ మమ్మీ చేసింది ఈ ఫుడ్ బాగుంది అని నా ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే నేను అసలు భూమి మీద నుంచి ఒక 2 inches హైట్లో ఉండి అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. మా మమ్మీ సూపర్గా చేస్తుందని. సో అలానే మా అమ్మాయి కూడా. ఇంకా అలా మ్యాక్రోనీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. తన బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు స్మూదీ, జ్యూస్ అన్నిటికీ నో చెప్పేసింది. నాకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలంది. సరే, తన ఫేవరెట్ దోశకి రెడీ చేశాను. ఇక్కడైతే ఫస్ట్ బాక్స్ ప్యాక్ చేసేస్తే అది చల్లారుతూ ఉంటుంది కదా. ఇంకా నిన్న కేక్ కూడా చేశాను అన్నాను కదా, ఆ కేక్ కూడా పెట్టమంది. అది కూడా పెట్టాను. సెలబ్రేషన్స్లో పాటుగా కేక్ కూడా తిని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే తన కోసం దోశ కూడా వేసేస్తున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలా మా పాప అయితే వెళ్ళిపోయింది. ఈరోజు మా లంచ్లోకి దొండకాయ ఫ్రై అండ్ టొమాటో పప్పు అయితే చేశాను. ఆల్ సెట్ అనమాట. హలో అండి, హ్యాపీ థర్స్డే. పూజ అయిపోయింది. ఇంటి వెనకాల చూస్తున్నారు కదా, ఇవాళ అయితే బ్రైట్ సన్నీ డే అనమాట. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది అండ్ త్వరగా కూడా వచ్చేస్తుంది. ఈరోజు సెలబ్రేషన్స్ కదా, హాఫ్ డే స్కూల్ అనమాట. సో మా పూజ ఎలా జరిగిందో చూపిస్తా. ముందైతే యాజ్ యూజువల్ రోజులాగే సింపుల్గా చేసేసుకున్నాను. ప్లమ్ నైవేద్యంగా పెట్టాను. అండ్ వినాయకుడికి, కుమారస్వామికి బెల్లం అదంతా మామూలే. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే బయట సన్ చూద్దాం. అసలు ఎంత బ్రైట్గా ఉందంటే ఇవాళ, కానీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వర్షం వస్తుంది అంటున్నారు. చూడాలి. చూసారా, ఎండ ఫుల్ ఉంది. పైన బ్లూ స్కై మాత్రం భలే క్లియర్గా ఉంది కదా. వెరీ రేర్గా ఉంటుంది. మాకల్లా ఈ కర్టన్స్ అన్నీ వేసేద్దాం. ఎండ మన వల్ల కాదు అసలు. అది సంగతి. ఇక్కడ కూడా లైట్స్ ఆఫ్ చేసేస్తా. అప్పుడు దీపారాధన వల్ల లైట్స్ ఆఫ్ చేసి
ఈ సంగతి ఇలా అయితే నా డే స్టార్ట్ అయింది. బట్టలు ఇంక ఈరోజు ఆరాలి ఎండకి. నిన్న వాష్ చేసినవన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడైతే అర్జెంటుగా స్మూదీ వేసుకొని స్మూదీ తాగేస్తాను, ఆకలేస్తుంది. తర్వాత ఇంకా 12:30కి వచ్చేస్తుంది కాబట్టి మనం అలా టైంపాస్ చేసేసరికి వచ్చేస్తుంది. వంట ఉదయాన్నే చేస్తాను అందరికీ. ఈరోజు ఎలాగో రైసే కాబట్టి దొండకాయ ఫ్రై అండ్ టమాటో పప్పు చేసా. మేమిద్దరం కూడా లంచ్లో అదే తినేస్తాం. పాప కోసం పొద్దున్న మ్యాక్రోని తీసుకెళ్ళింది. ఏదన్నా ఈవెంట్స్ ఉంటే కామనే కదా. టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఈరోజు ఉన్నాయి. సో అంతా ప్రిపేర్డ్గా వెళ్ళింది. మీరు నిన్నటి వీడియోలో చూసారు కదా. ఏంటి ఇక్కడ కుంకుమ, మీరు నిన్నటి వీడియోలో చూసారు కదా అన్నీ ఏమేమి రెడీ చేసింది ఏంటి అని. అలా ఉంది. మీ పిల్లలు టీచర్స్ డే హడావుడి ఎలా చేస్తున్నారు, మీలో ఎవరైనా టీచర్స్ ఉన్నారా అనేది నాతో చెప్పండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఎక్కువ లేట్ చేయకుండా క్విక్గా కేక్ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా నేను అన్నీ ఈ బ్లూ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. ఈ బ్లూ కప్తో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే మీరు 3/4 కప్పు బెల్లం, 3/4 కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకొని, మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే చక్కగా దాంతో బ్లెండ్ చేసేసుకుంటే ఫోమ్లా ఫామ్ అవుతుంది కదా. నా దగ్గర అయితే బ్లెండర్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాను. దానికన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు. తర్వాత దీనిలో నేను ముందు చెప్పినట్టే ఇది నో మైదా, నో ఎగ్ అండ్ నో షుగర్ కేక్ అనమాట. అన్నీ నో. కేక్ ఎలా ఉంటుంది అనుకోకండి, కేక్ మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇక్కడైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోకి ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకునే మిక్స్ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పాలు ఆ 3/4 కప్పే సరిపోతాయా అంటే సరిపోవు, ఇంకో 1/4 కప్పు ఈజీగా పట్టేస్తాయి. కాబట్టి ఎక్సెస్ ముందే రెడీ చేసి పెట్టుకోండి. గోధుమ పిండిలో మనం కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనం వాటర్ యాడ్ చేయకూడదు. కాచి చల్లార్చిన పాలే యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకో 1/4 కప్పు పాలు పక్కన పెట్టుకోండి. నేనైతే మిక్సీ జార్లో ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచాను కదా, అందులోనే ఇంకొన్ని పాలు అయితే యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది మీ కేక్ ఎంత ఫ్లఫీగా వస్తుందనేది. అస్సలు లంప్స్ లేకుండా మీరు స్పూన్తో స్పాచులాతో మిక్స్ చేయడం కన్నా కూడా ఇలా మంచి విస్కర్తో చేశారంటే చాలా నీట్గా మిక్స్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇలాంటి చిన్న విషయాలు. అయినా సరే రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్పాల్సినవన్నీ మిస్ చేయకుండా చెప్పడం నాకు అలవాటు. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను లంప్స్ లేకుండా. ఇంకా మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 to 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మీకు వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేవు అనుకుంటే చక్కగా కొంచెం ఇలాచీ పౌడర్ దంచేసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా జస్ట్ ఫ్లేవర్ కోసమే, మంచి ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇంకా వాటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మీకు మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా యాడ్ చేసేసాక ఎక్కువసేపు ఉంచకూడదు బేక్ చేయకుండా. కాబట్టి బేకింగ్ సోడా యాడ్ చేసిన వెంటనే ఇలా మిక్స్ చేసేసి, నేను ముందే ఒక ప్యాన్ని ప్రీహీట్కి పెట్టేశాను. నా అవెన్ సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు కేక్స్ చేయడానికి. మీరు అవెన్లో చేసుకుంటే అవెన్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా కేక్ మౌల్డ్కి గీతో గ్రీస్ చేసుకొని పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసినాను చూసారా కేక్ మౌల్డ్లో, సేమ్ కన్సిస్టెన్సీ అలా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు నా దగ్గర ట్యూటీ ఫ్రూటీ అవి కూడా లేవు కాబట్టి కొంచెం బాదం పప్పును తీసుకొని సన్నగా కట్ చేసి పైనుంచి వేసేసాను. ఇదంతా కంప్లీట్గా ఆప్షనల్. మీరు డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసుకుంటారా వేసుకోరా అనేది కంప్లీట్గా మన పర్సనల్ చాయిస్. ఇవన్నీ వేసుకోకుండా పైనుంచి చక్కగా చాక్లెట్ సిరప్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేను ముందే 10 minutes ప్రీ హీట్కి పెట్టుకున్నాను ఆల్రెడీ ఈ ప్యాన్ని. దానిలో ఈ కేక్ పెట్టేసి ఒక 1/2 hour లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వదిలేసి మీరు మీ పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకోండి. నేనైతే ఈ కేక్ పెట్టేసి ఆ 1/2 hourలో మురుకులు చేసేసాను. ఆలోగా కేక్ కూడా రెడీ అయిపోయింది. అలా ఉంటుంది టైం మేనేజ్మెంట్ అంటే. అలా మేనేజ్ చేసుకుంటేనే మనం రెగ్యులర్ వర్క్స్తో పాటు ఎప్పుడన్నా పిల్లలకి ఇలా స్పెషల్గా ఏమన్నా రెసిపీస్ చేసి పెట్టాలన్నా, వీక్లీ స్నాక్స్ చేసుకోవాలన్నా కూడా మనకి చాలామంది టైం లేదు అంటారు చూసారా. ఇలా టైం మేనేజ్మెంట్ టిప్స్ తెలియక అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. 1/2 hour అంటాను కానీ ఎప్పుడు 20 minutesకే నా మనసు చెక్ చేయి అంటది కాబట్టి ఒకసారి వెళ్ళి చూశాను. యాజ్ యూజువల్ లోపల పచ్చిగా ఉంది. ఇది కరెక్ట్గా 1/2 hour తర్వాత చూసారా నైఫ్ ఎంత క్లియర్గా ఉందో. అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. కొంచెం చల్లారనిచ్చేసి డీమోల్డ్ చేసేసాను నేను. చూసారా కలర్ ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా అంత బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లల ఫీడ్బ్యాక్ ఏంటో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ నిన్నటి వీడియోలో రాగి మురుకుల రెసిపీ అయితే
పెట్టాను. ఎవరైనా చూడడం మిస్ అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ ఇంకా అలా నేను ఇంట్లో పనులు చేసుకునేసరికి మా అమ్మాయి వచ్చే టైం అయిపోయింది. 12:30 అంటే ఎంతలో చెప్పండి, ఇలా చిటికేసరికి అయిపోద్ది. చెప్పాగా ఈరోజు బ్రైట్ సన్నీ డే, కానీ అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, వర్షం వస్తుందా అన్నట్టు. కానీ ఫుల్ డే వర్షం అయితే రాలేదులేండి. ఇంకా బస్సు వచ్చేసింది, మా అమ్మాయిని కూడా తీసేసుకున్నాను. తనైతే నాతో రాకుండా కార్ట్లో కూర్చుంది వచ్చేస్తానని. స్కూల్ నుంచి అలసిపోయి పిల్లలకి రాగానే ఈ సొసైటీలో వాక్ చేయాలంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా దానికి మనం ఏం చేయలేం, ఫెసిలిటీ ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు. కానీ నేనే ఊరికే సరదాగా అలా వాక్ చేస్తూ వస్తాను. ఇంకా నాకన్నా చాలా ముందు వచ్చేసింది కాబట్టి మా టవర్ దగ్గర నుంచొని నా కోసం అయితే వెయిట్ చేస్తుంది. ముందు రావడం ఎందుకు, ఇలా వెయిట్ చేయడం ఎందుకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అయితే తనకి బోర్ కొట్టి నాకు మళ్ళీ ఎదురు వచ్చేస్తుంది కూడా, అలా ఉంటుంది. ఫైనల్గా నేను వచ్చేసాను. స్కూల్లో ఎలా జరిగింది ఏంటి ఆ కబుర్లన్నీ చెప్పుకుంటే ఇంకా పైకైతే వచ్చేసి తను ఫ్రెష్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయాం, భోజనం చేసేసాం. నెక్స్ట్ డే ఎలాగో తనకు హాలిడే కాబట్టి ఒక మంచి స్లీప్ అయితే వేసేసాం. ఇంక ఈవినింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. సింపుల్గా ఈవినింగ్ దీపారాధన చేసేసుకుని ఇంకా మా వారు వస్తే డిన్నర్కి ఆయన ఏం తింటారు అనేది కనుక్కొని అప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ మీలో హైప్ ఆప్షన్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మన వీడియోస్కి వస్తుందా లేదా అనేది కూడా నాతో చెప్పండి. చాలామంది మన వీడియోస్ నోటిఫై అవ్వట్లేదని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్. అండ్ నా ఫ్రెండ్స్ పర్సనల్గా నాతో వాట్సాప్లో అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోయినట్లయితే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నేను వీడియోస్ చేయకుండా ఉండను. డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన వీడియో లైవ్ అవుతుంది, 1 pmకి. ఏదన్నా ఒక రోజు కుదరక వీడియో పెట్టలేదు అంటే నేను కంపల్సరీ కమ్యూనిటీ ట్యాబ్లో ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి జ్యోతి వీడియో పెట్టలేదు అనుకోకుండా ఒకసారి చిన్న పని అయితే నా కోసం చేసేయండి. అండ్ ఇక్కడ డిన్నర్ కోసం అయితే దోశ ఇడ్లీ కంప్లీట్గా రోజు దీన్ని బోర్ కొడుతుందని ఉప్మా చేయమన్నారు. దలియా గోధుమ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ, బెన్సీ రవ్వ, దలియా ఆల్ ఆర్ సేమ్. ఆ ఉప్మా అయితే చేస్తున్నాను. దానికోసం నేను ముందే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పోపులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీడిపప్పులు అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వ కూడా యాడ్ చేసి రవ్వను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేస్తాను. ఇంతకీ కంటెంట్ ఎలా అనిపిస్తుంది, మీకు ఇప్పుడు వచ్చే బ్లాగ్స్ నచ్చుతున్నాయా, ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనే విషయం తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. బ్లాగ్స్ ఎంగేజింగ్గా ఉంటున్నాయా లేదా, ఇంకా మీరు మన ఛానల్లో ఏమన్నా స్పెషల్ రెసిపీస్ చూడాలనుకున్నా కూడా నాతో షేర్ చేయండి. రెసిపీ నేమ్ నేను ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ నేను కుక్ చేసిన రెసిపీస్ ఏమన్నా నచ్చి మీకు ట్రై చేస్తే ఆ పిక్చర్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు. మీ ఫొటోస్ని నేను మన బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేస్తే ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు సరిపడగా రవ్వ, నాకు పర్సనల్గా గోధుమ రవ్వ, దలియా వీటిల్లో కొంచెం సేమియా కూడా వేసుకొని చేసుకోవడం ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకుండా విడివిడిగా సేమియా ఉప్మా సపరేట్గా, బన్సీరా ఉప్మా సపరేట్గా తింటున్న వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈక్వల్గా వేసుకోకూడదు. 1 కప్పు దలియా వేసుకుంటే 1/2 కప్ సేమియా వేసుకోండి సరిపోద్ది. మళ్ళీ 2 ఈక్వల్గా వేస్తే సేమియా కొంచెం ఉడికాక ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు సేమియా ఉప్మాలా అయిపోద్ది. ఫైనల్గా సరిపడా వాటర్ పోసి కుక్ చేసేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉప్మా అయితే రెడీ అయిపోద్ది. నేనైతే పికిల్తో తినేస్తాను. మా వాళ్ళిద్దరికీ ఎలాంటి ఉప్మా అయినా సరే బోల్డ్ అంత షుగర్ వేసుకొని తినడం అలవాటు కాబట్టి హ్యాపీగా వాళ్ళు షుగర్తో ఎంజాయ్ చేసేస్తారు. సో ఇదండి నా థర్స్డే అయితే ఇలా బిజీగా రిలాక్సింగ్గా కాస్త రిలాక్స్డ్గానే గడిచిందనుకోండి. హ్యాపీగా అలా అయితే గడిచిపోయింది. మీరు మీ థర్స్డే ఏం చేశారనేది నాతో షేర్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.